H1B ఈ వీసాలపై ట్రంప్ గవర్నమెంట్ గత కొన్ని నెలలుగా కఠిన ఆంక్షల్ని అమలు చేస్తూనే వచ్చింది. అలాగే H1B వీసాల ఫీజు కూడా $1,00,000లకు పెంచేసింది. దీని గురించి కంపెనీలు, ఉద్యోగస్తులు అందరూ చాలా గోల పెట్టారు. ఇలా అయితే మా ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, విదేశీయుల నుంచి ఉద్యోగుల్ని తీసుకురాలేము, కంపెనీలు పడిపోతాయని చాలా గోల పెట్టారు. ఎవరేం చేసినా కూడా మేము ఇలాగే ఉంటాము, అమెరికన్స్ ఫస్ట్, అమెరికా ఫస్ట్, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి అన్న దాంట్లోని ట్రంప్ నేను ఇది చేస్తున్నాను అని చెప్పి దాని పట్ల గట్టి పట్టుదలగానే ఉన్నారని చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల క్రితం నుంచి, అంటే దాదాపు ఒక 2 వారాలు 3 వారాల క్రితం నుంచి ఈ H1B వీసాల మీద ట్రంప్ స్వరం కాస్త తగ్గిందని చెప్పచ్చు. విదేశీ ఉద్యోగుల అవసరం ఉన్నది అని చెప్పి ట్రంప్ అంటూ వస్తున్నారు. మళ్ళీ అంటే ఈ H1B అవసరము ఉన్నది, విదేశీ ఉద్యోగుల్ని తీసుకుని రావాలి, లేకపోతే అమెరికా కంపెనీలు ఎదగలేవు అనే ఒక స్వరాన్ని వినిపిస్తూ వచ్చారు. ఆ క్రమంలోని తాజాగా వైట్ హౌస్ ట్రంప్ ఏం చేయబోతున్నారు, ఫ్యూచర్లోని ట్రంప్ గవర్నమెంట్ ఏం చేయబోతోంది అనేది ఒక చిన్న క్లూ ఇచ్చింది. అదేంటంటే H1B ఆంక్షలు ఉంటాయి, కానీ ఇక్కడ దేశీయంగా ఏవైతే ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు ఉంటాయో వాటి విషయంలో మాత్రం H1B ఆంక్షల్ని పక్కన పెడుతున్నారు. అంటే దేశీయ ఉత్పత్తులు ఇక్కడ చిప్స్, కంప్యూటర్ చిప్స్, లేకపోతే దానికి సంబంధించిన మోడల్స్, ఇంకా వేరే ఏవైనా సరే ఇక్కడ అమెరికాలో ఏవైతే తయారవుతాయో వాటికి సంబంధించి కంపెనీలు విదేశీయులని హైర్ చేసుకోవచ్చు. వాళ్ళకి H1B వీసా రూల్స్ వర్తించవు. ఇది అయితే ఈ వెసులుబాటుని అయితే తాజాగా తీసుకొద్దామని ట్రంప్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది.